హలో హాయ్ ఫ్రెండ్స్, మీరు అందరూ ఖచ్చితంగా జై చిరణ్ అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి. ఖచ్చితంగా 200% జై చిరణ్ అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి. ఖచ్చితంగా జై చిరణ్ అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఫుల్ గా వీడియోస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అన్న ఎలా అనిపించింది అన్న గేమ్ చేంజర్ మూవీ? గేమ్ చేంజర్ సినిమా గురించి చెప్పాలంటే బ్రో థియేటర్ ముందు చేస్తారు ఆల్ చేంజర్, ఇప్పుడు వేసిన గేమ్ చేంజర్. సినిమా గురించి చెప్పండి, దిల్ రాజు గురించి భయ, ముఖ్యంగా ప్రొడ్యూసర్ గురించి వేరే ఆయన పట్టిందల్లా బంగారమే భయ. నిజంగా గేమ్ చేంజర్ ఆ రేంజ్ లో ఉందా? ఆ రేంజ్ లో అనిపించింది. నిజంగా పట్టిందల్లా బంగారమే. మన సంక్రాంతికి వస్తున్నాం గానీ ఇది గేమ్ చేంజర్ గానీ నెక్స్ట్ ఇంకా ఫిలిమ్స్ ఉన్నాయి కదా, ముఖ్యంగా గేమ్ చేంజర్ సినిమా పట్టిందల్లా బంగారం అనిపించింది సినిమా వచ్చిన తర్వాత. మీకు స్టోరీ అది అంత ఎలా అనిపించింది అన్న? స్టోరీ అంటే హీరో గారి పర్ఫార్మెన్స్ మాత్రం వేరే లెవెల్ ఉందని చెప్పుకోవచ్చు. రామ్ చరణ్ యాక్టర్, అప్పన్న క్యారెక్టర్ గానీ, ఐఎస్ క్యారెక్టర్ గానీ, ఇంకా మన ముఖ్యంగా మన ఎస్జే సూర్య గారి క్యారెక్టర్ పీక్స్ లో ఉంది. అసలు ఎలా అంటే సరిపోదా శనివారం తర్వాత ఈ మాస్ కంబ్యాక్ పర్ఫార్మెన్స్ అని కూడా చెప్పుకోవచ్చు. అలా ఉంది విలన్ క్యారెక్టర్. మన శ్రీకాంత్ గారి ముఖ్యంగా కీలక పాత్ర వచ్చిన అంజలి గారి క్యారెక్టర్ గానీ, నవీన్ చంద్ర గారి క్యారెక్టర్ గానీ, ప్రతి క్యారెక్టర్ ఇరగదీస్తారని చెప్పుకోవచ్చు. జరగండి సాంగ్, కొండదేవర సాంగ్ అని బాగుంది, ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది, ఇంకా అప్పన్న క్యారెక్టర్ అయితే ఇరగదీస్తారని చెప్పుకోవచ్చు. ఈ సినిమా ఓవరాల్ గా చెప్పుకోవాలంటే ఒక రామ్ చరణ్ గురించి మాత్రం చూడాలని చెప్పుకుంటారు. అంటే ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, తమనన్న సాంగ్స్ అవన్నీ ఎలా అనిపించినాయి? అందులో 2 సాంగ్స్ నాకు బాగా అనిపించాయి. జరగండి సాంగ్ ఒకటి, కొండదేవర అంజలి గారు పాడతారు ఆ సాంగ్. 2 సాంగ్స్ బాగున్నాయి. ఓకే అన్న.